ఈరోజు మనం తండ్రి యొక్క వియోగం లేదా తండ్రి యొక్క సపోర్ట్ లేకపోవడం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి లగ్నం మిథున లగ్నం అయింది. ఇక్కడ 7, 8, 9వ స్థానం పితృస్థానంగా పరిగణిస్తాము. అయితే ఇక్కడ వచ్చేసి పితృస్థానం కుంభ రాశి అయింది. అయితే శని దీనికి అధిపతి, కుంభరాశికి అధిపతి శని భాగ్యాధిపతి అయ్యాడు. సో భాగ్యాధిపతి అయిన శని అష్టమంలో కానీ లేదా నీచంలో పడ్డా కూడా, లేదా 12వ స్థానం పొందినా లేదా షష్ఠ స్థానం పొందినా కూడా తండ్రి యొక్క వియోగం లేదా తండ్రి సపోర్ట్ లేకపోవడం, తండ్రి నుండి అనుబంధం లేకపోవడం లాంటివి జరుగుతాయి, లేదా తండ్రితో శత్రుత్వం లాంటివి జరుగుతాయని మనం ఈ వీడియోలో గమనించవచ్చు. అయితే ఒకవేళ లగ్నం మీద గురు దృష్టి పడినా కూడా, గురువు లగ్నంలో ఉన్నా కూడా, లేదా వివిధ గ్రహాల స్థితిగతులు పాజిటివ్గా ఉన్నా కూడా అప్పుడు ఈ గ్రహస్థితి అనేది తక్కువగా ప్రభావము అనేది చూపుతుందన్నమాట. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.